నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 23.1 వర్షన్కి అప్డేట్ అయినది మనము ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ అప్డేటెడ్ 28 ఫిబ్రవరి 2025. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారు అని మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి మొత్తం 4 పాయింట్స్ ఇచ్చారండి. ఒక్కొక్క పాయింట్గా చూద్దాము. ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే ఫిక్స్డ్ క్రాష్ ఇష్యూ వైల్ డిస్ట్రిబ్యూటింగ్ ఎస్ఎన్పి. తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే ఫిక్స్డ్ క్రాష్ ఇష్యూ డ్యూరింగ్ ఏడబ్ల్యూసి ఫోటో క్యాప్చర్. మనకి లాస్ట్ వర్షన్ నుంచి ఫోటో క్యాప్చర్ అనేది కావట్లేదు కదండి. కొన్ని మొబైల్స్లో అవుతున్నాయి, కొన్ని మొబైల్స్లో కావట్లేదు. ఆ సమస్య అనేది ఇప్పుడు మనకి ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే మైనర్ బగ్ ఫిక్సెస్. ఈ బగ్ ఫిక్సెస్ అనేది మనకి వస్తూనే ఉంటుందండి. అది ఏదైనా బగ్స్ ఉంటే అది క్లియర్ చేస్తూ ఉంటారు. పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్తున్నారు. తర్వాత లాస్ట్ పాయింట్ యాప్ ఆప్టిమైజేషన్ ఫర్ ఏ స్మూతర్ ఎక్స్పీరియన్స్. ఈ 4 పాయింట్స్లలో మొత్తంగా మనం చెప్పుకోవాల్సినవి మనకి మెయిన్గా లాస్ట్ వర్షన్ నుంచి ఫేస్ క్యాప్చర్ అనేది ఒకటి కావట్లేదు. డైలీ ట్రాకింగ్లో పిల్లల గ్రూప్ ఫోటో అనేది రావట్లేదు. అంటే 2GB 3GB ర్యామ్ ఉన్న మొబైల్స్లో మాత్రం కావట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. మిగతా మొబైల్స్లలో అయితే అయినవి, కానీ మళ్ళీ ఈ వర్షన్ నుంచి అన్ని మొబైల్స్లో సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారండి. ఓకే, చూద్దాము. మనకి లాస్ట్ వర్షన్ 22.9 వర్షన్ వచ్చినప్పటి నుండి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండేటి. అంటే ఫేస్ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కెమెరా ఓపెన్ కాకుండా యాప్ పూర్తిగా క్లోజ్ అయిపోయేది అనమాట. ఇంకా డైలీ ట్రాకింగ్లో పిల్లల గ్రూప్ ఫోటో చేద్దామని ప్రయత్నం చేసినా కూడా కెమెరా ఓపెన్ కాకుండా యాప్ పూర్తిగా బ్యాక్కి వెళ్ళిపోయేది. అంటే అన్ని మొబైల్స్లో కాదు, 2GB 3GB ర్యామ్ ఉన్న మొబైల్స్లో మాత్రము కెమెరా ఓపెన్ చేసినప్పుడు పూర్తిగా బ్యాక్ వచ్చేదన్నమాట. ఈ వర్షన్లో అప్డేట్ చేయడం జరిగిందనమాట. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి కెమెరా ఓపెన్ అవుతుందా లేదా అనేది. నేను చెక్ చేశాను. డైలీ ట్రాకింగ్లో డైలీ పిల్లల గ్రూప్ ఫోటో ఓపెన్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. లాస్ట్ వర్షన్లో కొద్దిగా ఇబ్బంది ఉండేది, కానీ అసలు మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, ఖచ్చితంగా కెమెరా ప్రాబ్లం అయితే లేదు. అలాగే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా లాస్ట్ వర్షన్లో చాలా కొద్దిగా ఇబ్బంది పడ్డాం మనం. అసలు మీరు అప్డేట్ చేసుకొని చూడండి. ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ అవుతున్నాయి, కెమెరా ఓపెన్ అవుతుంది. అన్ని మొబైల్స్లో కూడా ఓపెన్ అవుతుంది. 2GB 3GB ర్యామ్ ఉన్న మొబైల్స్లో కూడా ఓపెన్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ముందుగా పోషన్ ట్రాకర్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఆఫీస్ వారు ఇచ్చిన మొబైల్స్లో కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఒకటి చూద్దాము. డైలీ ట్రాకింగ్లో పిల్లల గ్రూప్ ఫోటో ఒకటి ఇక్కడ నాట్ క్యాప్చర్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. కింద మనము ప్రొసీడ్ అని ఉంది కదండి, ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. తర్వాత మనకి కెమెరా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద గమనించినట్లయితే ఒక బటన్ చూసారండి, రౌండ్ సర్కిల్గా, దాని మీద టచ్ చేయాలి. పిల్లల గ్రూప్ ఫోటో తీసేటప్పుడు దాని మీద ఒకసారి టచ్ చేసి పిల్లల ఫేసు దీని ఎదురుగా చూపించాలండి. పిల్లల గ్రూప్ ఫోటో తీయటం అయిపోయిన తర్వాత ఒకవేళ మనకి ఏమైనా మళ్ళీ ఒకసారి ఫోటో తీయాలనుకుంటే కింద క్యాప్చర్ అగైన్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేస్తే మళ్ళీ కెమెరా ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఒకసారి ఫోటో తీసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ తీయాల్సిన అవసరం లేకుంటే కనుక కింద సబ్మిట్ అని చూసారండి, సబ్మిట్ మీద టచ్ చేస్తే సక్సెస్ఫుల్గా డైలీ పిల్లల గ్రూప్ ఫోటో ఒకటి సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది. 22.9 వర్షన్లో ప్రాబ్లం ఉండేదండి, కానీ ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత వర్షన్ అప్డేట్ చేసుకున్న తర్వాత డైలీ పిల్లల ఫోటో క్యాప్చర్ తప్పనిసరిగా తీసుకోవచ్చండి. ప్రతిరోజు పిల్లల గ్రూప్ ఫోటో మనం తీసుకోవచ్చండి, ఆ ఇబ్బంది లేదు మనకి ఇప్పటి నుండి. ఓకే, తర్వాత టీహెచ్ఆర్ ఆర్ హెచ్సిఎం దాంట్లో కూడా మనము ఫేస్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది కదా, అక్కడ కూడా కెమెరా ఓపెన్ అవుతుంది లేదా ఒకసారి చూద్దాము. టీహెచ్ఆర్ ఆర్ హెచ్సిఎం మీద టచ్ చేస్తున్నాను. టీహెచ్ఆర్ ఇచ్చేవారికి మనం ఫేస్ క్యాప్చర్ అండి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉన్నది కదండి. అయితే లాస్ట్ వర్షన్లో కొంత ఇబ్బంది ఉండేది, కెమెరా ఓపెన్ కాకుండా పూర్తిగా బ్యాక్కి వెళ్ళిపోయేదండి, ఫేస్ క్యాప్చర్ అయ్యేవి కావు. కొన్ని మొబైల్స్లో మాత్రమే ఆ ప్రాబ్లం ఉండేది, కానీ అప్డేట్ చేసుకున్న కానుండి అన్ని మొబైల్స్లో కూడా ఫేస్ క్యాప్చర్ అవుతున్నాయండి. కెమెరా కూడా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ఫేస్ క్యాప్చర్ చేయకపోతే కనుక మనకి ఈ విధంగా ఫేస్ క్యాప్చర్ చేయమని చూపిస్తుంది, పెండింగ్ ఉందని చూపిస్తుంది. ఇక్కడ మనం ప్రొసీడ్ మీద టచ్ చేసి ప్రొసీడ్ అవుతాము. తర్వాత కింద కూడా ప్రొసీడ్ అని ఉంది, ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. ఆ తర్వాత యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ కింద బ్లూ కలర్లో ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. కింద ఆఫీస్ వారు ఇచ్చిన మొబైల్స్లో అంటే 2GB 3GB ర్యామ్ ఉన్న మొబైల్స్లో మాత్రం కింద రికార్డ్ వీడియో అని చూపిస్తుంది మనకి. ఆ రికార్డ్ వీడియో మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవుతుందండి. కింద ఇక్కడ చూపిస్తున్న బటన్ చూసారండి, ఆ బటన్ మీద టచ్ చేస్తే వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అలా
ఫేస్ ఎదురుగా చూపించి ఆ బెనిఫిషరీ ఫేస్ ఎదురుగా చూపించామనుకోండి, ఐ బ్లింక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక ఫోటో అనేది తీసుకుంటుంది అనమాట. 2GB 3GB ర్యామ్ ఉన్న మొబైల్స్లో మాత్రము ఈ విధంగా ఒక వీడియో లాగా మనం చేయాల్సి ఉంటుంది. ఒక 5 సెకండ్స్ అట్లా చూపిస్తే ఆటోమేటిక్గా ఒక ఫోటో అనేది తీసుకుంటుంది. దాని నుంచి లాస్ట్ వర్షన్ 22.9 వర్షన్లో మనకి ఈ ప్రాబ్లం అనేది ఉన్నదండి. కెమెరా ఓపెన్ కాకుండా బ్యాక్కి వెళ్ళిపోయేది. ఇప్పుడు నేను అప్డేట్ చేసుకున్న కాడ నుంచి మళ్ళీ కెమెరా ఓపెన్ అవుతుంది, మనకి ఆ ఇబ్బంది లేదు. డైలీ ట్రాకింగ్లో డైలీ పిల్లల గ్రూప్ ఫోటో మరియు ఈహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ కూడా పూర్తవుతున్నాయి. ఓకేనండి. వర్షన్ అప్డేట్ చేసుకున్న తర్వాత నుండి మనకి సమస్యలు అయితే ఏమి ఉండకపోవచ్చు అండి ప్రస్తుతానికి. ఇంకా ఏమన్నా మీకు సమస్యలాగా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.